రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ వద్ద అనర్హత వేటు విచారణ జరుగుతున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడియం శ్రీహరి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించగా, దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వీరిపై అనర్హత వేటు పడడం తథ్యం అనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్దమవ్వాలని ఈ ఇద్దరు నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇద్దరు విచారణకు హాజరు కాకుండా గడువు కోరడం ఈ ఆలోచనకు బలం చేకూరుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తేజస్విని, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ విచారణ చేపడుతున్నారు. అయితే అందులో 8 మంది మాత్రమే స్పీకర్కు వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్పీకర్ వాళ్ళ సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ మారలేదు, తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి 8 మంది ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరో 2 ఎమ్మెల్యేలు అంటే కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్, వీళ్ళిద్దరు మాత్రం తాము వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటనే దానికి సంబంధించి కొంత వివరణ తీసుకున్నప్పుడు తెలుస్తున్న వాస్తవాలు ఏంటంటే, కడియం శ్రీహరి తాను అఫీషియల్గా పార్టీ మారని చెప్పేసి ఆయన అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తన కూతురు ఎంపీగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఇటీవల ఆయన తరచూ కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేరాయని చెప్పేసి అఫీషియల్గానే చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. అక్కడ ఓడిపోవడం కూడా జరిగింది. దీంతో వీళ్ళిద్దరు కూడా పూర్తి ఆధారాలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా పక్కా ఆధారాలు ఉండటంతో వీళ్ళపై వేటు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ఇప్పుడు అంటే స్పీకర్ వేటు వేసే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు వేస్తే తమకు ఇబ్బంది కలుగుతుంది, రాజకీయంగా తమ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందంటూ కూడా ఇద్దరు నేతలు సమాలోచనలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు ఒకవైపు అసెంబ్లీలో స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ అంటే విచారణ చేపడుతున్నారు. వీళ్ళు పార్టీ మారారా లేదా అనే దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. నిన్న దాదాపు 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయితే జరిగింది. దానికి సంబంధించి రేపు కూడా మరోసారి విచారణ జరుగుతుంది. నిన్న ప్రొసీడింగ్స్ కంప్లీట్ కావడంతో ఈ రోజు కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ని కలవడం జరిగింది సంతకాల కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన టాపిక్ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్కి వివరణ ఇవ్వలేదు, గడువు కోరారు. అందులో మరోవైపు న్యాయ నిపుణులకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించేసి స్పీకర్ నిర్ణయం తీసుకుంటే వేటు పడుతుంది కాబట్టి ఆ వేటు నుంచి తప్పించుకోవాలంటే స్పీకర్ వేటు కన్నా ముందే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇద్దరు భావిస్తున్న పరిస్థితి ఉంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళిద్దరు కూడా న్యాయ నిపుణులతో అయితే చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకొని వేటు పడితే మాత్రం మళ్ళీ వాళ్ళు పోటీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకోసమని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడ్డ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు చరిత్రలో అని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి. దీంట్లో భాగంగానే స్పీకర్ నిర్ణయానికన్నా ముందే రాజీనామా చేసి గౌరవప్రదంగా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా 2-3 రోజుల్లో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకైతే పక్కా సమాచారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కడియం శ్రీహరి కానీ దానం నాగేందర్ కానీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు రాజీనామా చేసి త్వరలో ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నట్టుంది. ఈ నిర్ణయాన్ని కూడా త్వరలో ప్రకటిస్తారని చెప్పేసి కూడా సమాచారం అయితే ఉంది. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో దఫలుగా అంటే ఇప్పటికే 2 సార్లు వాళ్ళు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకోవడం జరిగింది. మరోసారి సలహాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ విచారణ చేపడుతున్నారు. ఈ నిర్ణయం అంటే స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఇటు అసెంబ్లీలో స్పీకర్ విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన వారిపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందులో వీళ్ళు పక్కాగా తాము కాంగ్రెస్ పార్టీలో చేరాము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకళ్ళు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, ఇంకొక అతను డైరెక్ట్గా నేను కాంగ్రెస్ పార్టీలో చేరా అని చెప్పేసి పక్కాగా చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరిపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ వేటు నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. తేజస్విని.
ఓకే, అయితే రామ్ నరేష్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే జూబ్లీ హిల్స్ లో మరొకసారి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పాటు ఈ రకంగా వీళ్ళు ఇప్పుడు కనుక రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలనుకుంటే మరొకసారి ఇప్పుడు మనకి స్టేషన్ గన్పూర్ అలానే ఖైరతాబాద్ రెండు చోట్ల కూడా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ఎన్నికలు నోటిఫికేషన్ త్వరలో రానుంది. మేబీ అక్టోబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీతనైతే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళంతా కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇది కొనసాగుతుండగానే ఇప్పుడు ఈ స్టేషన్ గన్పూర్ కానీ అదేవిధంగా ఖైరతాబాద్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే ఇక్కడ కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే ఉప ఎన్నికల ద్వారా అంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోతే అప్పుడు మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ ఒకసారి వేటు పడితే, అనర్హత వేటు పడితే అది పార్టీ పైన, అది వాళ్ళపైన ప్రభావం చూపిస్తుంది, అభ్యర్థులపైన ప్రభావం చూపిస్తుంది, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ అనర్హత వేటును తప్పించుకోవాలంటే ముందుగా రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులో భాగంగానే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలో వీళ్ళు ఒక నిర్ణయానికి అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్కు వివరణ ఇవ్వడం జరిగింది. తాము బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు,